దేవుని బట్టి ప్రభు సన్నిధిలోకి ఒక్క దినంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చినందుకు ఎంతైనా ఆయనకి మనం రుణస్థలమే. ఎందుకంటే ఒక్క దినం మనం బ్రతుకుచున్నాం, చెల్లిస్తున్నాం, జీవిస్తున్నామంటే ఆయన ఉద్దేశంలో ఏదో విధానంలో మనల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. దాని కొరకే ఫర్ ఎగ్జాంపుల్ ఏళ్ళు అడుగుతూ వచ్చాడు, నాకు చాలు ఈ దినాలు, నన్ను తీసుకువెళ్ళు అన్నాడు. కానీ దేవుని యొక్క పరిచయం అనేది ఆయన ద్వారా జరిగించే విధానం ఒకటి, రెండు ఆయన తర్వాత దేవుడిని ఏర్పాటు చేసుకునే విధానం ఒకటి. ఈ రెండు కూడా ఆయన చేయవలసిన వాడంటాడు. మొదటిది, దేవుడు ఏ విధానంకైతే దేవుడు తన పరిచయం ఇచ్చాడో అది సంపూర్తి చేయాలి. రెండవది, తన తన పరిచయం ఎవరి ద్వారా అది కొనసాగాలో ఆయన ద్వారా అది ఏర్పాటు చేయాలి. ఇది దీనికి ఒక సూచనగా యేసు ప్రభు కూడా ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద నివసించినప్పుడు 3.5 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చాడు. ఆ 3.5 సంవత్సరాలు అనేకలు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ప్రాముఖ్యమైన వారిని ఆయన ఏర్పాటు చేసుకుని వారి మీద తన పరిచయం ఇచ్చాడు. దాని సూచనగా మరిలో అపోస్తుల 2వ అధ్యాయంలో, లూకా 24వ అధ్యాయంలో కనపడుతొస్తాయి. అంటే దేవుని పరిచర్య, దేవుని విధానం అనేది మన ద్వారా కూడా ఏదో చేయాలి. దానికైనా ఒక వ్యక్తిని సంపాదించి రక్షించుకునేది, ఆ విధానం ఆయన చేస్తుంటే ఆయనకి అది తృప్తి ఎట్లుంటుంది, ఆయనకి అది సంతృప్తి. అందుకే యోహాను 17:4 అన్నట్లు, నేను సంపూర్తి చేసి నిన్ను మహింపరిచానన్నాడు. నీవు నాకు అప్పచెప్పిన పని భూమి మీద నేను నెరవేర్చి దాని సంపూర్తి అంటే మనం చేయాలి. ఈ విధానం ఎవరైతే చేస్తూ వస్తారో మత్తయి 25:21-23 ప్రకారం నమ్మదగిన దాసులమవుతాం. ఇది చేయట్లు కూడా ఎవరినైతే వెనుకబడిపోతున్నారో వారి మీద కొద్ది కాలం ఉంటుంది దేవుని ఆత్మ రాంగ. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లు సౌలును వదిలినట్లు మనల్ని కూడా వదులుకుంటాడు. రెండవది, సంసోను వదులుకున్నట్లు మనల్ని కూడా వదులుకుంటాడు. రెండో అర్థం కావు. దేవుడు అతను వదిలిపెట్టేట మొదటిగా సౌలుకి అర్థం కాలేదు, రెండోది సంసోను కూడా అర్థం కాలేదు. పరిస్థితి ఒకరోజు తీసుకొచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది. దేవుడు అతనితో ఉన్నాడా లేదా, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడా లేదా. అదే సమయలు కూడా సౌలు కూడా ఎరిగినప్పుడు మొదటి సమయంలో 28వ అధ్యాయంలో మనకు కనబడేది, దేవుడు అతనితో మాట్లాడట్లేదు అని చూస్తాం. అంటే దేవుని పనికి మనం బాధ్యులుగా ఇచ్చినప్పుడు దానికి ఫిట్నెస్గా ఉండాలి, అంటే సంపూర్తి చేయాలి. ఎవరైతే చేయలేకపోతూ వస్తారో వారి మీద ఉన్న ఆత్మ పరిచర్య వెళ్ళిపోతూ వస్తాయి. కాబట్టి దీన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఏర్పరచబడిన వారు, ప్రాముఖ్యంగా రక్షణ మార్గం పొందిన వారు, ఏర్పరచబడిన వారు దీని కొరకు తమ తామే 2 తిమోతి 4:6 ప్రకారము అర్పించుకోవాలి. చదవండి 2 తిమోతి 4:6. అపోస్తలుడైన పౌలు అది కావాలి. నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నా అంటే ప్రభు కొరకు అలాగ అర్పించుకోవాలి. అప్పుడు దేవుడు నీ ద్వారా ఏ పరిచర్య, ఏ విధానం అది చేసి వస్తాడో అప్పుడు నీకు అర్థమవుతుంది. జారిపోతే మనం ఏమీ చేయలేము. ఓ రోజు అది ప్రలాపం చేస్తుంది. మత్తయి 25:30 ప్రకారం ప్రభు కూడా బాధపడతాడు. ఇచ్చిన తలాంతు, ఇచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకున్నట్ట లాస్ట్కి 25:30లో మాట అంటాడు. మత్తయి 25:30 అది పనికి మాలినోడు వాడు ఈ స్థలంలో ఉండకూడదు అంటాడు. తలాంతు వెళ్ళిపోతుంది, పరిచర్య వెళ్ళిపోతుంది, ఆ స్థలం కూడా వెళ్ళిపోతుంది. ఎంత దౌర్భాగ్యంలో వారికంటే రక్షణ మార్గం పొందని వానికి చాలా మేలు. ఇది గుర్తుపెట్టుకొని ప్రభులో మనం ఎట్లుంటున్నాం, ఇది గుర్తుపెట్టుకొని మనము ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఎందుకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. సరే, కీర్తనలు
కీర్తనలు బల్లలో పాలు పొందుకొనుపు కీర్తనల గ్రంథకర్త రాసిన కీర్తన 48వ వచనం చదవండి. ఇది నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తం నెరవేర్చుట ఎవరు నెరవేరుస్తారు? ఎవరు నెరవేరుస్తారు? ఇది ఏర్పరచబడిన వారికి అర్థమవుతాయి. ఏర్పరచబడిన వారికి అర్థమవుతాయి అంటే కొద్దిమంది మనకు అనుకుంటాం, నేను చెప్పాను చాలా ఉపమానాలు చెప్పినాం. చాలామంది చూసాం, యవనస్తులు కానీ పరిచారకులు కానీ. అంటే నాకు తక్కువ అనుభవము, కానీ ఎక్కువగా సేవలో ఉన్నవారికి ఎక్కువగా దేవుని పరిచయం చేసేవారు. నేను 1-2 చెప్తే వాళ్ళు 100 చెప్పగలరు. ఎందుకంటే వారి విధానంలో ఎన్నో చూస్తారు. కానీ కొన్ని అనుభవాలు మనం కూడా చూస్తూ వస్తాం కాబట్టి ఏర్పరచబడిన వారు కొన్ని రోజుల తర్వాత కనబడరు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? అందుకే అంటాడు, ఎందుకంటే నా దేవా నీ చిత్తం నెరవేర్చటం నాకు సంతోషము. ఇప్పుడు దావీదుని జ్ఞాపకం చేసుకుంటే యాక్చువల్గా దావీదు ఎలాంటి వాడు, దావీదు యొక్క జీవిత విధానము ఎలాంటిది అన్నప్పుడు ఒకసారి చూద్దామండి. దావీదు ఎక్కడి నుండి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడంట. కీర్తనల గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ అంటాడు. కీర్తనలు 78వ కీర్తన 70వ కీర్తన 70 వచనం. ఎక్కడున్నాడంటే ఇతడు గొర్రెల దొడ్డిలో ఉండే వ్యక్తికి నేను అనుకుంటా ఇప్పుడు ఇన్ని చదువుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు ఎంత ఓపెన్ యూనివర్సిటీలని, తర్వాత మనం ఏదన్నా సందర్భాలు వస్తే ఆఖరికి లైవ్ కోర్సులు కూడా ఉన్నాయి. అంటే ప్రత్యక్ష మనకి వారు లెసన్స్ ఇచ్చేవారు, అంటే పాటలు ఇచ్చేవారు కూడా ఉన్నారు. మరి ఆ రోజుల్లో దావీదు ఏం నేర్చుకున్నాడు? గొర్రెల దొడ్డిలోనూ దావీదును ఆయన అంటాడు 70 ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, తన దాసుని దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకు ఆయన అతన్ని రప్పించెను. అంటే దేవుని యొక్క ప్రజల విషయంలో ఆయన ఇచ్చిన పని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదా ఉపమానం జ్ఞాపకం చేసిన ప్రకారము సమూయేలు తన జీవితంలో ఏలియాను బట్టి చూసిన ప్రకారము, ఎలీషాను బట్టి చూసిన ప్రకారం, ఏలియాను బట్టి చూసిన ప్రకారం ఏలియా తన పరిచర్య ముగించే దినాలకు వచ్చిన తర్వాత ఆయన పని ఆయన చేయాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, తర్వాత తన పనివారు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసిన వారిని ఆయన కనుగొని అప్పచెప్పాడు. మనం 1 రాజుల 19వ అధ్యాయంలో ఆఖరిలో మనం చూసుకుంటూ వస్తాం. అంటే ఎలీషాను దేవుడు కోరుకొని ఆ పనిని అప్పచెప్పాడు. ఇప్పుడు దావీదును కోరుకొని గొర్రెల దొడ్డల నుండి పిలిపించి తన ప్రజలనైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకు ఆయన అతను రప్పించాడు. ఎవరిని ఈ రోజుల్లో ఈ గొప్ప మాట మనం ఇంతగా ధ్యానించలేము, కానీ ఇది పరిచారకులకి ఏదో వర్తమానాలకు వచ్చే థీమ్ అవుతుంది. కానీ మనకున్న అనుభవంలో కొన్ని మనం చూస్తామండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుంటూ వస్తాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 8వ అధ్యాయం 28వ వచనం చదువుతాం చూడండి. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగిన సమకూడు జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకు ఆయన ఇక్కడ ఒక మాట అంటాడు, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలి. ఈ రోజుల్లో ఈ పిలుపు చాలా వరకు కష్టం. ఆయన సంకల్పం బాగా గమనించాలి. ప్రతి పరిచారకుడు కానీ, ప్రతి విశ్వాసి కానీ, ప్రతి వ్యక్తి కానీ ఆయన సంకల్పం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఆరాధన చేశాం, చాలామంది ఆరాధన చేశారు, యవనస్తులు కూడా ఆరాధన చేస్తున్న సంతోషం.
మా ప్రయాస, మా ప్రార్థనలు. నిన్న ఒక వ్యక్తి ఒక సాక్ష్యం చెప్పాడు, అన్న మన ప్రార్థనలు ఫలిస్తున్నాయన్నా ఇతర స్థలాల్లో గురించి మన గురించి చెప్తున్నారన్నా అని, ఇతర స్థలాల్లో గురించి మనల్ని చెప్తున్నారన్నా అని. అది ఎంతో సంతోషం. ఎందుకంటే ప్రయాసపడిన దానికి అందుకే 126 కీర్తనలో కీర్తన గ్రంథకర్త 126లో మాకు ఒక సంతోషం వస్తాయి. కీర్తన గ్రంథకర్త 126లో జ్ఞాపం చేస్తూ దావీదు తన అంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపం చేసినప్పుడు 126 కీర్తనలు జ్ఞాపం చేస్తూ 3లో అంటాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మన సంతోష భరితలమైతేమి, దక్షిణ దేశంలో ప్రవాహంలో పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము అన్నారు. వారి జీవితంలో సంతోషం వచ్చింది. అంటే 1 అంటాడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకన్న వారి వల్లే ఉంటేమి, మన నోటి నిండా నవ్వు ఉండే నువ్వు అన్నాడు. అంటే మన ప్రార్థనలు పరిచర్లు కూడా ఒకటి. రెయింబోల్లో మరి నిన్న ప్రార్థన మీటింగ్లో కూడా సోదరుడు కొన్ని విషయాలు పంచుకుంటూ వచ్చాడు. అంటే జ్ఞాపం చేస్తాడంటే ప్రార్థనలో అందరి కొరకు చేస్తూనే ఉంటాం. నేను మాట కూడా చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. మీరు వినకపోని మొదటి సమయం 15వ ఆఖరి వచనం ప్రకారము ప్రార్థన చేయక తప్పదు. అది దేవుని యొక్క దాసులుగా ఆ ప్రార్థనలో ఫలితము చూస్తున్నప్పుడు సంతోషం. సహోదరుడు ఆ మాట విన్నప్పుడు మీ ప్రార్థనలు మీ పరిచయాలు మాకు ఫలమిస్తుందన్న అన్నప్పుడు ఒక సంతోషం. అంటే ఈరోజు ఆరాధన చేసే వారిని బట్టి కానీ, ప్రాణం చేసే వారిని బట్టి కానీ, ఇంకా కొద్దిమంది నోరు డెడ్ ఆఫ్లో ఉంటే మనం ఏం చేయగలము? అంటే వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటే మనం ఏం చేయగలము? అందుకే మనమేం చేయలేము. అందుకే రాయబడి ప్రకారం మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4-5 ప్రకారం కట్లతో ఉంటే ఎవడో విడిపించలేడు. దేవుడు కృప చూపి ఓ మాట అంటాడు. జ్ఞానం చేస్తూ చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తామండి. ఎందుకు దేవుడు మళ్ళీ జ్ఞానం చేస్తూ వస్తున్నాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4లో అన్నప్పుడు పలుమారు వాని కాళ్ళకును చేతులు సంఖ్యలు వేసి బంధించను, వాడు ఆ చేతి సంఖ్యలు చెప్పి కాళ్ళ సంఖ్యలు తుత్తలుగా చేసి కనుక ఎవడును వాడిని స్వాధుపరచ లేకపోయాను అంటూ జ్ఞాపం చేస్తూ ఇక్కడ అంటాడు. ఒక 8 అంటాడు, ఎందుకనగా ఆయన అపిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను అన్నాడు. ఆయన నీ పేరేమని అడుగగా వాడు నా పేరు సేన ఏలనగా మేము అనేకలు చెప్పి తమ నా దేశంలో తోలివేద్దని ఆయన మిగిలిన బతిమాలుకొని ఎట్లా మరి 14 అంటాడు, యేసు వాడికి సెలవుగా అపిత్రులు వారిని విడిచి పందుల్లో ప్రవేశించాను. అంటే నీకు నువ్వు విడిపించుకోవాలి, నీకు నువ్వు విడిపించుకోవాలి. కానీ ఎవడో అంటే ఏంటి చెప్తాడు మనం చూస్తాం. అపోస్తల కార్యాల 3వ అధ్యాయం ఆయన 5, 6, 7 వచనాల్లో కూడా చూడండి. అపోస్తల కార్యాల 3వ అధ్యాయం 5, 6, 7 నుంచి లేవనెత్తెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు అని రాయబడింది. నీకు నువ్వుగానే ఈ రోజులు ఇంకా ఆరాధన చేయరు, బలంలో పాలు పొందినట్టు మీ జీవితాలు ఏంటి? విడుదలకు మేముగా సరెండర్ అంటే ఒప్పుకోవటం లేదు. ఇదుడు ఈ వ్యక్తి రోమా 8:20 ప్రకారం ఆయన చిత్తంలో ఇంకా ఏర్పాట్లో ఉన్న వ్యక్తి కాడు. ఊరికే రెగ్యులారిటీ అంటే ఏంటి? వస్తున్నాం పోతున్నాం అనేది కాదు. ఏంటి రాయబడ్డ ప్రకారము అపోస్తలుల 3వ అధ్యాయం 7-8 రాయబడ్డ ప్రకారము వాని పాదమండలం చీలి బలము పొందితే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి. నీకు నువ్వుగా లేయాలి అంతే. అంటే దేవుని యొక్క వాక్యం అనేది కదలికలు వస్తాయి, మాట్లాడుతూ వస్తుంది. మనం చూస్తూ వచ్చాము. మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 9-14 రాబడిన ప్రకారము ఆయన వారికి సెలవేగా పందులు వానిలో ఉన్న దురాత్మలు వెలుదిలిపోతూ వచ్చాయి. ఈ స్థితి ఎవరికైతే వస్తుందో వాడు ఆరాధన చేస్తాడు, బలలో పాలు పొందుతాడు. ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూనే వస్తాడు. అంటే తప్పదు, ఏదన్నా పరిస్థితులు బట్టి డ్యూటీనో లేదా దూరంగా ఎక్కడ ఉండటం బట్టో తప్పదు. అది ఎక్స్క్యూజ్ అనేది అందరికీ అవకాశం వస్తాయి. కానీ మనగానే ఒప్పుకోలేకపోతున్నాం అంటే మన పనులు విస్తారం.
మన పనులు విస్తారం. దేవుని యొక్క పరిచయం మానుకుంటే నేను చెప్పిన ప్రకారము నీకున్న తలాంతు దేవుడు ఇంకోరికి ఇచ్చినప్పుడు అప్పుడు బాధపడతాం. మత్తయి 25:29-30 ప్రకారం ఏడుస్తాం. ఏడ్చిన తర్వాత నీకు ఇంకా అసలు కారణమే ఉండదు. ఇది పోగొట్టుకోకూడదు ఎవరైనా సరే. దాని కొరకే ఈంబొల్లు ప్రభు కొరకు మనమే మరి 2 తిమోతి 4:6 ప్రకారం అర్పించుకోవాలి. పానార్పణగా పోయబడాలి. అంటే నేను కాను. గలతీ 2:20 ప్రకారం నేను కాను అనేది మొదటగా నీ వెరగాలి. ఈ అనుభవం ఉంటే ఇప్పుడు వస్తుంది రోమా 8:20 ప్రకారము దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగే సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాము. ఆయన సంకల్పంలో ఎవడైతే పిలువబడుతొస్తాడో, ఎవడైతే పిలువబడుకుంటూ వస్తాడో వాడు దేవుని పని చేయడానికి అర్హతలోని కొన్ని విశేషాలు వస్తాడు. అలాంటి అర్హతల్లోనికి నేను ఎంతవరకు ఉంటున్నామని జ్ఞాపం చేసినప్పుడు కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుండి మనము కొన్ని విషయాలు చూస్తూ వస్తామండి. చూద్దాం. దేవుని యొక్క వాక్యం నుండి మరి జ్ఞాపం చేస్తూ దేవుని చేత ఏర్పరచబడిన వారుగా నెంబర్ 1 ఉండాలి. దేవుని పనికై పిలువబడిన వారుగా ఉండాలి. ఏర్పరచబడాలి అంటే పాప క్షమాపణ. ఇప్పుడు ఎఫెసీ 2:5 నుంచి రాయబడిన ప్రకారము మనం ఒప్పుకుంటూ వచ్చాం. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 నుంచి. మనమును మన అపరాధుల చేత సచ్చిన వారు ఉండినప్పుడు సహితము అది ఆయన ప్రేమ. ఇదే ఒకడు బ్రతికాడు, మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, ఆరం చేస్తున్నాడు అంటే ఆయన ప్రేమ. అందుకే అంటాడు మార్కు సువార్త 5:15 ఆయన స్వస్థత పొందినవాడు ఆయన ఎదుట కూర్చున్నాడు అంటే ఆయన పాదుల ఎదుట కూర్చున్నాడు. మార్కు సువార్త 5:19 చదవండి. మార్కు సువార్త 5:19 పడి నీకు చేసిన నీ ఇంటి వరకు చెప్పు అన్నాడు. ఈ రోజుల్లో రక్షణార్థమైన జీవితాలు ఇతరులు చెప్పలే స్థితుల్లో మనం ఉంటున్నామంటే ఏంటి? నేను చెప్పిన మరి తెలియజేసిన ప్రకారము మీకు మీరేగా విడుదల పొందలేక దాన్ని పట్టుకుంటూ వచ్చారు. కాబట్టి చాలామంది ఆత్మీయ జీవితాల్లో ఇంకొక మాట కూడా చూస్తే మత్తయి సువార్త 12వ కూడా మత్తయి సువార్త 12:44 రాయబడింది. మరి 40 నుంచి అపిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి నీరు లేని చోట తిరుగుచుండను. విశ్రాంతి దొరికినదా నేను వెదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంటి ఎవనూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములు వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురం అంటే ఎవరికి రక్షణ మార్గం పొందిన వారి జీవితంలో పతనాలు కూడా ఉంటాయి. అందుకే చెప్పింది సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన చూస్తే సమూయేలు కూడా ఆశ్చర్యపడ్డాడు. ఎత్తు, బలము, ధైర్యము అంటే మామూలు కాదు. ఆయన కూడా సామాన్యుడం కాదు. సౌలు ప్రవచన వరాలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చూసినప్పుడు సమూయేలు కూడా సంతోషపడ్డాడు. ఓహో ఇతడే కదా అనుకున్నాడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 మొదటి సమయంలో 16వ అధ్యాయము మరి 7ను చూసినప్పుడు ఆ యొక్క మరి యెషయా ఇంటిలో కనబడిన పెద్ద కుమారుడు చూస్తే ఓహో దేవుడు కోరుకున్నవాడు ఇతడే కదా అనుకున్నాడు. అంటే దేవుడు కొద్దిమంది మనం అనుకుంటూ వస్తాం. కొన్ని రోజుల తర్వాత 16:7 రాయడం ప్రకారం మొదటి సమయంలో 16:7 ప్రకారం పైరూపం చూస్తాం. పైరూపం చూసే లోపల ఉన్న ఆత్మ ఆయన చూస్తాడు. అప్పుడు మంచివా చెడ్డవా అనేది ఆటోమేటిక్ కలుగుతూ వస్తాయి. చదవండి 16వ అధ్యాయం మొదటి సమయంలో 7వ వచనము. అంతే. ఎందుకు త్రోసివేశాడంట చదవండి. అది ఈ రోజుల్లో మనం చూసే స్థితి అంటే పైరూపం. అప్పుడే వాడు ఆరాధనలో ఉండేవాడు కానీ బలలో పాల్పొందడం కూడా కొన్ని రోజుల తర్వాత నిలకడగా ఉండలేడు. కారణం ఏమిటి? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తూ వస్తాం. 13వ అధ్యాయం జ్ఞాపం చేస్తూ 38 నుంచి పొలము లోకము మంచి విత్తనం రాజ సంబంధులు గురుగులు దుష్టుల సంబంధులు వాటిని విత్తన శత్రు అపవాది కోత సమాప్తి కోత యుగ సమాప్తి కోత కోయరు దేవదూతలు గురుగులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో వేయబడనో అలాగే యుగ సమాప్తం జరుగును. మనిషి కుమారుడు దానికి ఇంకా జ్ఞాపం చేసినప్పుడు ఇంకొక మాట కూడా అంటాడు. అదే 20 నుంచి చదివితే
రాతి నేలలో విత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషాన్ని అంగీకరించేవాడు. అయితే అతను వేరు లేనందున అంత కొంతకాలం నిలుచును, కానీ వాక్యం నిమిత్తం శ్రమ హింస కలిగితేనే అభ్యంతరపడతాడు. మల్ల పొదలు విత్తబడిన వాడు వాక్యం వినివాడు, కానీ హైవికి విచారము ధనమోసం ఆ వాక్యం అణచివేయను కనుక వాడు నిష్ఫలుడు అంటే ఎట్లుంటుందో తెలుసా? అందుకే అంటాడు వారి అనుభవ జీవితాలు రాత్రంతా. అందుకే లూకాసు వార్త 13 నుంచి మనం చూసిన ప్రకారము ఆ తోట యజమాని ఆ యొక్క తోట మరి యజమాని తోట కాపరి బాధపడడానికి కారణం ఏంటో తెలుసు? ఆకులే. 8వ రాయబడ్డ ప్రకారము ఆకులే ఉంటాయి, ఫలమైతే ఉండదు. అంటే వాడు నిష్ఫలుడు. అందుకే అంటాడు లూకాసు వార్త 13 ఎందుకు అంత మాట అన్నాడంటే, జ్ఞాపకం అంటాడు మరి ఏళ్ళు అంటాడు, ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు అన్నాడు. ఈ రోజుల్లో ఫలము లేని పంటలు వస్తాయి. అంటే ప్రభు చేత ఏర్పరచబడిన వాడా కాదనడానికి నీ విట్నెస్ అంటే నీ సాక్ష్యం. నీ విట్నెస్ అంటే నీ సాక్ష్యం నీకే, ఎవడు చెప్పే పనిలే. నీ సాక్ష్యం నీలో బలమా కాదా అది నీకుగా చెప్పగలవు. వారు అనుభవ జీవితంలో మౌనంగా ఉండలేరు. అందుకే కీర్తనకర్త ఆయన అంటాడు 40:9 మహాసమాజం తెలుపక నేను ఊరుకుండలేదు అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని సమాజానికి తెలిపే స్థితిలోనికి ఒక వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడంటే, గొర్రెల దొడ్డులో ఉన్న వ్యక్తిని దేవుని యొక్క పనివాడుగా, దేవుని యొక్క పరిచారకుడుగా, ప్రజలు కాయవాడుగా, అనేకలు సంపాదించేవాడుగా, న్యాయాధిపతిగా, రాజుగా ఆ వ్యక్తిని పెట్టాడంటే, ఆయన తన అనుభవ జీవితంలో తను సరెండర్ అంటే ఒప్పుకుంటూ వచ్చాడు, నేను దేవుని పనివాడను అని. ఈ రోజుల్లో ఈ స్థితి విశ్వాసగా నీ జీవితంలో కడవరి దినాల్లో ఉన్న కాబట్టి దాన్ని కొనసాగించడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో దీని కొరకు మనము అలా ఒప్పుకోక ఎట్లున్నట్టే నటనా నైపుణ్యతలో మనం ముందున్నాం. ఒక సేవకుడు అన్నాడు, అయ్యా సినీ యాక్టర్స్ తెర ముందు నటిస్తాడు, మరి మనమైతే తెర వెనక నటిస్తామన్నాడు. అర్థమేనా? అంటే వాళ్ళు తెర ముందు అంటే మనకు కనబడుకుంటూ వస్తాడు నటనా జీవితం, మనకైతే లోపలి జీవితం కనబడదు. ఇట్లే ఈ రోజుల్లో ఉండేది. కాబట్టి ఇది నీ జీవితంలో తీసివేసుకోవాలి. ప్రభులో నీ ఫలిస్తున్నావా లేదా? కారణము మత్తయి సువార్త 22 రాయడం ప్రకారం ముళ్ళ పొదలు విత్తబడిన వాడు వాక్యం వినవాడు, కానీ ఐవికి విచారం ధనమోహము ఆ వాక్యం అణిచివేస్తుంది కనుక వాడు నిష్ఫలుడు, పనికిరాని వాడు. ఈ నిష్ఫలులోనికి మనం చూసే మత్తయి సువార్త 12:42-43-44 ప్రకారము అపవాది యొక్క క్రియలు వాడిలో ఆటోమేటిక్గా వస్తాయి. అప్పుడే వాడు దేవుని దూషించడం మొదలు పెడతాడు. మనం చూస్తాం యోబు భార్య సామాన్యురాలు కాదు, గుర్తుపెట్టుకో. దాదాపు 10 మంది పిల్లలు కానింది యోబుకు. నాకు అందరు పెద్దవారంతకు విధేయతరాలుగా ఉంది. అందరు పెద్దవారు కనుక భార్యగా విధేయరాలుగా ఉంది. మనకి ఎప్పుడు కనపడదు ఆమె అంత హిస్టరీ, అంటే ఆమె చరిత్రలో ఎక్కడ లోపం కనపడదు. కానీ పర్వాలేదు అనే స్థితిలోనికి దేవుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు శ్రమల పాలు చేశాడు. బాగున్నారు అనే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చినప్పుడు అప్పుడు అప్పచెప్పాడు అపవాది చేతికి, ఇప్పుడు నేను ఇస్తున్నా చూడు, ఆ కుటుంబం మీద దాడి చేసుకోకపోతే నీకు అధికారం ఇచ్చానన్నాడు. అప్పుడు కలిగింది ఆమె విశ్వాస పిశాస కుటుంబంలో నిలబడదా, భర్తను ప్రేమిస్తుందా, భార్యగా ఉంటుందా లేదా అనే స్థితి అప్పుడు కనపడుకుంటూ వస్తాయి. మన జీవితాలు కూడా అట్లే ఉంటాయి. మనకు తెలుసు యోబు 2:9-10 రాయబడిన ప్రకారము నీవు యథార్థ ఎందుకు వదలలేకున్నావు, దేవుని దూషించు అంటే మొట్టమొదటి దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళిపో, రెండవ దాన్ని ఎప్పుడు దూషిస్తూనే ఉండవు. అంటే మన జీవితాల్లో ఈ స్థితి ఆటోమేటిక్గా కలుగుతూ వస్తాయి. జాగ్రత్త. రక్షణ మార్గం పొందిన వారి జీవితంలో ఆటోమేటిక్గా కలిగే మైనస్ పాయింట్లు అంటే బలహీనమైన జీవితాలు వస్తాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల పిల్ల నీ జీవితంలో ఫలిస్తున్నావా? ఆయన చేత ఏర్పరచబడిన వాడిగా నీవు ఉంటున్నావా? నీకు నువ్వుగా ఏర్పరచబడుతూ వచ్చావా? మనకు వస్తాయి. అందుకే మత్తయి సువార్త 13 మరి జ్ఞానం చేస్తూ 18 అంటాడు, విత్తువాని గురించిన ఉపమాన భావం మీనుడి ఎవడైనా రాజముని గురించి నా వాక్యము వినియు గ్రహింపకుండగా దేవుడు దుష్టుడు వచ్చి వాని విధులు విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను, త్రోవ పక్క విత్తబడిన వాడు వీడే, రాతి నేల విత్తబడిన వాక్యము వినవాడు వాక్యం విని వెంటనే సంతోషాన్ని అంగీకరిస్తాడంట. ఎట్లుంటుందో తెలుసా? చాలామందిని చూస్తాం
ఎవరైనా సరే వారి జీవితాల్లో అబ్బా ఎంత విశ్వాసి, ఎంత అనుభవ జీవితాల్లో. సంఘాలు ఎందుకు అంటే బలహీనమైన జీవితాలకు వస్తున్నాయి. ఏం దేవుని యొక్క వాక్యం తక్కువని కాదు. వారు రోగాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, బాధలున్నా అన్నిటినీ సహించే పరిచయను ఎండ్ ఆఫ్ కాకుండా అంటే కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ ఫలములు తక్కువ కనబడడానికి కారణం ఏమిటి? కారణం ఏంటంటే వాక్యం వింటాడట. అందుకే అంటాడు, ఎలా అంటావు, విని వెంటనే సంతోషం అంగీకరించేవాడు అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిల్చుని. కానీ శ్రమ, హింస, చిన్న చిన్న పొరపాట్లు, మనం యోబు లాంటి భార్యల వంటి స్థితులకు వస్తే ఎప్పుడో వెళ్ళిపోయేవారం. దేవుడు మనకు ఆయా సందర్భాలను బట్టి కొన్ని పెట్టాడు. ఇప్పుడు కూడా మాకు కొన్ని పోరాటాలు వస్తాయి. అంటే ఏంటంటే, ప్రభువా మేము మందులు వాడుతున్నాం. యాక్చువల్గా నా వరకు మందులు వాడుతున్నాం 20 ఏండ్లండి. దాదాపు 90లో రక్షణ పొందాను, 90లో రక్షణ పొందాను. అంతకుముందు రక్షణ మార్మల్స్ పొందినప్పుడు ఇంకా సినిమా థియేటర్లకే మన జీవితం లిమిటెడ్, అంటే ఇంకా అంకితము, ఇంకా అక్కడ తప్ప ఇంకెక్కడ లేము మనం. రాత్రి ఎప్పుడంటే ఇంకా సాయంకాలం వచ్చేవాళ్ళం. ప్రభు ఒకరోజు సంధించాడు, రక్షించుకున్నాడు, దేవుని పనివారుగా చేశాడు. అప్పట్లో తీర్మానం కలిగితే 20 ఏండ్ల పైన ఒక ట్యాబ్లెట్ వాళ్ళే. రోగాలు లేవని కాదు, సంసారం మంది పిల్లలు ఉన్నారు. అప్పటికే 93లో పెళ్ళైంది. ఇరకపోతున్నాము. ఎట్లా కీర్తన 42 ప్రకారం అంటే ఎట్లుంది రాయబడితే, ఆ యొక్క జిగటిగల ఊబిలోకి జారిపోతున్నాం. రోగాలు, దుఃఖాలు వెంటాడుతుంటాయి. ఇప్పుడనే కాదు, యవ్వన ప్రాయం మొదలుకొని నిద్రలు తక్కువ. కానీ దానికి కూడా అటాక్ వస్తాయి, సామాన్యం కాదు, తలలు వస్తాయి. ఇవన్నింటినీ జయించి ఒక్క ట్యాబ్లెట్ వాళ్ళ 20 ఏళ్ళు ఇప్పుడు వాడుతున్నాం. కారణము సమస్యలని దాంట్లో బలహీన జీవితాలకి కొన్ని తప్పదులే, వైద్యం కూడా దేవుడు ఇచ్చింది కదా అని వాడుతున్నాం. కానీ ఇంకొక ప్రశ్న వస్తాయి. ఏం ప్రభు ఎంతకాలం ఇట్లా వాళ్ళని పోషిస్తున్నాం. మొన్న కూడా చెప్పాను నేను, వాళ్ళని పోషిస్తున్నాం కానీ బాగుపడలేకపోతున్నాం కదా. వాళ్ళని పోషిస్తాం, నేను తక్కువే అంటే మెడికల్గా పెట్టేది, కానీ ఇంట్లో పెడుతున్నాం. ఓపెన్ చెప్తున్నా. అంటే అర్థం ఏంటంటే పరిస్థితులు బట్టి ఎంతకాలం మన ఒక వ్యక్తిని ప్రార్థన చేయకపోతే ఆయన చెప్పాడు, బ్రదర్ ట్యాబ్లెట్లో ఏం వాడుతున్నావు అంటే ఆయన అలా ఒక కిట్ ఇచ్చాడు. బ్రదర్ ఇవి 26,000 అయ్యా అన్నాడు. అది కేవలము 30-35 డేస్ కంటే ఎక్కువ రావని అన్నాడు. 26,000 ఆయనకు వచ్చే పింఛన్ ఎంత తెలుసా? 24,000 అంట. ఆయనకు వచ్చే పింఛన్ ఎంత తెలుసా? 24,000. దాంట్లో దశభాగం ఎంత అంటే మామూలుగా చేస్తే అంటే ఆయన అంటాడు, నాన్న నేను 3,000 రూపాయలు ఇస్తున్నాను అన్నాడు. 24,000 పింఛన్లో 3,000 రూపాయలు పోతే 21,000. కుటుంబం మేము పోషించుకోవాలి. తర్వాత అతని పిల్లలు ఏమి చదివించుకోవాలి, అవసరం ఇట్లేమి కట్టాలి. ఆయనకే 24,000, భార్య కూడా అట్లే అన్ఫిట్లో ఉంది. అంటే ఇలాంటి పరిస్థితులు పడ్డప్పుడు నిష్ఫలమైన జీవితమా, ఫలించే జీవితమా? ఎప్పుడు తట్టుకుంటాం? ప్రభులో తట్టుకునే సామర్థ్యం ఎంత 6 మార్కు దాన్ని తట్టుకోవాలి. శోధనలో తట్టుకొని నిలిచివాడు ధన్యుడు. మానవ జీవితాల్లో మన జీవితాలు ఉన్నాయా? యోబు భార్య వలె ఉంటున్నామా? నిష్ఫలమైన జీవితం నీకొద్దు. ప్రభులు ఏమైనా సరే ఆయన చంపినా, యోబు తన తీర్మానం, ఆయన చంపినా సరే నేను ఆయన వెంబడిస్తా. 2 మాట అంటాడు, నా అడుగుల లెక్క ఆయనకు వెంబడిస్తా. నా అడుగుల లెక్క చెప్తాను. నీవు అట్లాంటి విశ్వాసిగా ఉంటేనే ప్రభులో నిన్ను బలపరుస్తాడయ్యా. రోగాలని, దుఃఖాలని, బాధలని ఇలా పెట్టాడు దేవుడు. అనుమతి భగత్ సింగ్ గారికి 14 ఏళ్ళ పైన అన్ఫిట్లో పెట్టాడు. ఏసన్న గారు ఊరికే చాలు ఆయన వాక్యము మీకు తెలుసు దినాకర్. ఆ రోజుల్లో ఆయన రేడియోలో వర్తమానాలకు 1000 మంది స్వస్థత పొందారు. రేడియోలో వర్తమానాలకి కనీసం లైవ్ కూడా లేదు ఆ రోజుల్లో. రేడియోలో ఓన్లీ ఆడియో వల్ల 1000 మంది స్వస్థత పొందారు. మరి అలాంటి వ్యక్తే తన కుటుంబంలో కూడా పోరాటాలు వచ్చాయి. పట్టదు, తప్పు చేస్తాడు ప్రభు. అప్పచెప్తాడు, ఇది నేను తప్పకుండా అప్పచెప్తాను. ఊరికి అంటాడు. యోబుని బట్టి కూడా ఏమంటాడు? ఊరికే ప్రభును వెంబడించాడా అంట. అందుకంటాడు. చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం
ఏడు నుంచి అందుకు ఎక్కువ నీవు నా సేవకు నేప సంగతి ఆలోచిస్తావా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అంటే అన్నప్పుడు అంటాడు అపవాది ఏ ఊరికే దేవుని భయభక్తులు గల వాడాయనా. రెండో మాట అంటాడు నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్యను చుట్టూ కంచె వేసి ఉంచు కదా. మూడో మాట అంటున్నాడు నీవు అతని చేతి పని దీవించి ఉండడం చేత అతని ఆశ దేశంలో బహుగా విస్తరించింది. ప్రభు చేత అన్నిటినీ టఫ్ అంటే అర్థమవుతుందా? మా బతుకులు కూడా అట్లా ఉంటాయి, కష్టంగా ఉన్నాయి. అంటే ఏమంటాడు యోబు గ్రంథం మరి 1వ అధ్యాయంలో 10 జ్ఞాపిస్తున్నప్పుడు నీవు అతని చేతి పని దీవించుండే చేత అతని ఆశ దేశంలో బహుగా విస్తరించిందయా. కంచె ఉంది, నెంబర్ 1 ఏంట అతనికి కంచె ఉంది, తర్వాత అతని చేతి పని దీవించావు, 7,000 దీవించబడ్డంట. తర్వాత అతనికి ఆస్తికి వెళ్ళంట బహుగా విస్తరించిందంట. ఈ మూడోటి మీద దాడి చేస్తా అన్నాడు. ఏంటంటే కుటుంబం మీద దాడి చేస్తా. రెండో మాట అంటాడు అతను కలిగిన దాని మీద దాడి చేస్తా. మూడో మాట అంటాడు అతని ఆశీర్వాదాల మీద దాడి చేస్తా. అర్థమేనా? అతని ఆశీర్వాదాల మీద అంటే ఎక్కడన్నాడు నీవు అతనికి బహుగా నీవు దీవించావు చూడు, మరి విస్తరించే దాని మీద కూడా నేను దాడి చేస్తా. ఈ అనుమతి దేవుని ద్వారా పొందాడు. నువ్వు తట్టుకుంటావా? నీ తట్టుకోగలమా? అప్పుడు ఫలిస్తాం. ఒకసారి ఆలోచిస్తే ఎన్ని సందర్భాలు భర్తను భార్య దూషించదండి, ఎన్ని మళ్ళీ మీరు దుఃఖపడద్దండి. వాని పరిస్థితి ఏమిటో అర్థం కాదు, వాని స్థితిలో ఏమిటో అర్థం కాదు. అది ఇవ్వకపోతే మనం మాట చెట్టని రోజులు లేవా? ఏ కుటుంబం లాంటి భార్య ఉంటుందో వారి ధన్యురాలని చెప్పగలం. ఏ కుటుంబంలో అలాంటి భార్య అలాంటి కుటుంబం ఉంటుందో వాళ్ళు ధన్యురాలు చెప్పగలమంటే ఇంత చాలు, నాకు లిమిటెడ్, నా దేవుడు నా కుటుంబం ద్వారా నా భర్త ద్వారా నాకు ఇచ్చిన లిమిటెడ్ అంటే చాలు, ఇంతటితో నీ తృప్తిపడతా అనే విశ్వాసుల కుటుంబాల్లో ఎదిగితే కూడా ఏదో 1 or 2%, 98% లేవు, 199% కనుగొనలేవు. వాడు ఏమని చేస్తాడో, అప్పులు చేస్తాడో, సప్పులు చేస్తాడో తెలియదు వాళ్ళకి. ఇవన్నీ ఆ స్థితులకు రావాలి, లేకపోతే నెమ్మదే ఉండదు. కలవరము, పరిస్థితులు, ఆ పరిస్థితులకి మూల కారణం ఎవరు? యోబు భార్య. నీ పరిస్థితులు అట్లున్నాయా? నీవు దేవుని చేతి ఏర్పరచబడ్డావా? దేవుని సంకల్పంలో నీవు పిలువబడ్డావా లేదనడానికి నెంబర్ 1 పాయింట్లో నీ విట్నెస్ అంటే నీ సాక్ష్యం, నీ విట్నెస్, నీ సాక్ష్యము ఫలం ఉండాలి. ఇది నీకు లేదు అంటానికి ఈ మధ్యాహ్నం వేళ నిన్ను టచ్ చేస్తుంటే అంటే మాట్లాడుతుంటే పరీక్షించుకో. రెండవ మాట కూడా మనం జ్ఞాపకం చేస్తే ఇక్కడ ఒక మాట అంటాడు మన రోమాపత్రిక 8వ అధ్యాయం 30 వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక, ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచాడు. ఏంటి ఆ సంబంధ జీవితాలను పిలిచి ఇప్పుడు నేను నా పని చేయడానికి నేను అప్పచెప్తా. సాక్షిగా భూమి మీద ఉండాలి అన్నాడు. భూమి మీద నీవు సాక్షి. ప్రభు చేసింది 3.5 సంవత్సరాల పరిచర్య, 3.5 సంవత్సరాల శ్రమలతో, కష్టాలతో, నెమ్మది లేక, నిద్ర లేక ఆయన చేశాడు. దైవజనుడు భక్సింగ్ గారిని తిమోతి దేవుని దాసుడు అడిగాడంట. అంటే ఎవరు? మన హెబ్రోన్లో మహిమలోనికి వెళ్ళేలా సీనియర్గా అంటే ఖమ్మం తిమోతి ఆయనకి. కానీ హెబ్రోన్లో ఆయన కాలం ముగించి ప్రభు మహిమలోకి వెళ్ళాడు కాబట్టి హెబ్రోన్ తిమోతి కూడా ఉందాం పోనీ ఏదైతే. ఆయన 4 గంటలకి అంటే సాయంకాలం 4 గంటలకి అప్పటికి పూర్తిగా వర్తమానాలు చెప్పి అలసిపోయారు, అలసట ఉంది అన్న కొద్దిగా రెస్ట్ వద్దా అన్నాడంట తిమోతి గారు. దేవుని శాసన అన్న కొద్దిగా రెస్ట్ వద్దంటే సరే తిమోతి 20 minutes పండుకుందాంలే అన్నట్ట. 20 నిమిషాలు. ఏం పండుకుంటావు? 2 ఆయన కంపల్సరీగా లేస్తాడు. పండుకొనలో ఎవరు? భక్సింగ్ గారు కంపల్సరీ లేస్తాడు. లేచిన తర్వాత ఆయన ముందు రెడీ అవుతాడు. ఎవరు? భక్సింగ్ గారు. పెద్ద ఆయన లేస్తే ఇంక చిన్న ఆయన ఎట్లుండాలి? ముందే ప్రిపేర్ కావాలి. ఆయన నిద్రపోక భయముతో కళ్ళ పెట్టుకొని చూస్తున్నాడట. ఆయన ఇచ్చిన సాక్ష్యం, కళ్ళ పెట్టి చూస్తున్నాడట.
కళ్ళబెట్టి చూస్తూ వచ్చాడు. అంటే ఇంక నిద్ర రాలే, భయపడినాడు. ఇంక 20 నిమిషాలు ఏదో పనుకోసారో అనుకున్నాడు. అలాగే చూస్తే 20 నిమిషాల లోపల ఆయన అంటాడు, గొరిగిపెట్టి నిద్రపోయాడంట భక్సింగ్ గారు. గొరిగిపెట్టి నిద్రపోయాడంట. ఆశ్చర్యపడ్డాడు. కరెక్ట్గా సెకండ్ కూడా ముందుగా అంటే లేచాడంట. 20 మినిట్స్ కంటే ఎక్కువ పండుకోలేదంట. లేచి ఐఎమ్ రెడీ పోదామే అన్నాడంట. అప్పుడు అడిగాడు తిమోతి గారు, అన్న మనకు నిద్ర లేవా, నీకు నిద్ర లేదా? ప్రభు పని చేసేవాడు నిద్రలు మానుకోవాలి. ఆయన మనం అనుభూతులు చూస్తే 14 అవర్స్ 14 గంటల పైన ప్రార్థన పరుడుగా కనపడ్డాడు. కొద్దిమంది అన్నారు 18 అవర్స్ 18 గంటల ప్రార్థన పరుడు కనపడ్డాడు. మరి ఎప్పుడు పండుకుంటాడు? ఇంకా సేవ్ అంటావా? అర్ధరాత్రి లేపాడు, నువ్వు వెళ్ళి అక్కడ పోయి పరిచయం చేయన్నాడు. అట్లా వెళ్ళాడు. అంటే ప్రభు పని చేయడానికి ఆయన సమూర్తిగా అంటూ ఆయన అన్నాడు భక్సింగ్ గారు, మనకి ఈ లోకంలో జీవించే జీవితం అబ్బా అంటే కొద్ది కాలమే కదా తిమోతి, తర్వాత ప్రభుత్వ నిత్యానందంలో ఉంటాం, మనకి ఈ పనితో పనేమి అన్నాడు. అంటే ఈ నిద్రలతో పనేమి, ఎప్పుడు సంతోషమే. దాని కొరకు మనం కొద్దిగా త్యాగం చేయక తప్పదు. ఎంతమంది ప్రభు పనులు ప్రార్థన పరులుగా ఉన్నారండి? ఎంతమంది ప్రభు పనులు మేము ముందున్నాము, మేము సేవ చేస్తామనే వారు ముందున్నారండి? ఆ పిలుపు ఎక్కడికి పోయా, ఆ పరిచయం ఎక్కడికి పోయా, యొక్క లక్షణాలు ఎక్కడికి పోయా? ఏమైంది? ఆసక్తి ఎందుకు సన్నగిలిపోతుంది? ఆసక్తి ఎందుకు సన్నగిలిపోతుంది అంటే అర్థం ఏంటి? నీకు నీవుగా సరెండరే కాదు, దేవునికి సరెండర్ కాక నీ వ్యక్తిగతంగా సరెండర్ అయిపోయినావు. అది నీ ఇష్టం. కానీ ప్రభు పని నష్టపడుతున్నప్పుడు, నీ వల్ల దేవుని యొక్క పని నష్టపడుతున్నప్పుడు గమనించవలసిన బాధ్యత నీ మీద ఉందని గుర్తుపెట్టుకో తప్పదు. ఎవరికి? ఏర్పరచబడిన వారికి నీ మీద ఉందని గుర్తుపెట్టుకుందాం. ఆ పనిలో నీ వంతెంత, చేసిన దాన్ని ఎంత. అందుకంటే 2 తిమోతి 4:7 అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 4:7 చదవండి. మంచి పోరాటం పోరాడుతుని నా పరకు కడముట్టించుదని. అది మంచి పోరాటం పోరాడాలి. విశ్వాసంలో ఎప్పుడు కూడా బలహీనలు కాకూడదు. అంటే రోగాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, సమస్యలు వచ్చినా పరిస్థితిని తట్టుకొని సాగుతుండాలి. నేనైతే నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం ఒకటి చెప్తూనే ఉంటా. అంటే మర్చిపోలే, మీకు చెప్పుకొని పెళ్లి కాకమునపు సహోదరుడు ఐజాక్, గడ్డం ఐజాక్ అంటే ఇప్పుడున్న డీల్ షెట్ ఐజాక్ కాదు, బెర్షెబాలో సంఘం పెద్ద కాదు. అప్పుడు ఎప్పుడు దేవదాసు అంకులు అంటే 92లో తర్వాత గాబ్రియల్ అంకులు సేవకుడిగా వచ్చాడు. ఆ రోజుల్లో యవనస్తుడైన ఐజాక్ గారు ఉన్నారు. నేను చెప్పాను కదా, ఆయన మరి గడ్డం ఐజాక్ అని 2 ఐజాక్లు ఉన్నారు. డీల్ షెడ్లో ఒక ఐజాక్, ఈయన ఎక్కువ గడ్డం ఇచ్చేవాడు, గడ్డం ఐజాక్ అని పెట్టారు. మీకు తెలియదు చాలా వరకు. ఆయన ఒక రోజు నన్ను అడిగాడు, బ్రదర్ మీకు మ్యారేజ్ అయింది అన్నాడు 92లో. కాలే బ్రదర్ అన్న. మరి ఎందుకు చేసుకోలేదన్నా? ఇంకా ఉంది కదన్నా, చేసుకుందాంలే అన్న అంటూ అడిగాను. ఎందుకు అడుగుతున్నావు అని ఆయన చెప్పాడు, అన్న క్రీస్తుకునకు సంఘానికి ఉన్న విలువ తెలుస్తుంది అన్నాడు. పెళ్లి చేసుకుంటే క్రీస్తునకు సంఘానికి ఉన్న విలువ తెలుస్తుంది అన్నాడు. అర్థమైనా? ప్రభులో కుటుంబపరమైన సాక్ష్యము, ప్రభులో కుటుంబపరమైన పోరాటాలు తగ్గట్టుగా నీ జీవితాన్ని మలుచుకోక తప్పదు. ఇష్టానుసారంగా మాట్లాడడానికి నీకు హక్కు లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి నీకు హక్కు లేదు. నలగాలి, దంచాలి తప్పదు. రోల్ చేయబడుతూనే ఉండాలి. నీ ఇష్టానుసారంగా మాట్లాడి ప్రభు పనిలో నేను ఉన్నాను, ఆరం చేస్తున్నా, బల్లలు పాల్పడుతున్నాను, నాకెంత గనుడు లేడని చెప్పడానికి నీకు హక్కు లేదు. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుతుంది. జాగ్రత్త. అందుకే నీకు క్రీస్తునకున్న సత్సంబంధాలు అంటే ఆయన ఎలాంటి వాడు అంటే, అందుకంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటను జ్ఞాపకం చేస్తూ 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఎంత నీట్గా ఇచ్చాడంటే అది జ్ఞాపకం చేసినప్పుడు మనం వివాహాల్లో ఈ మాట చూస్తూ వస్తాం. మరి 5వ అధ్యాయం క్షమించండి 25, 27 కలిసి ఉన్నాయి. పురుషులారా మీరును మీ భార్యలు ప్రేమించండి, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మడతైన అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది గాను మహిమగల సంఘాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే వాళ్ళు వాక్యంతో ఉదకసాం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకుని దాని కొరకు తను అప్పచెప్పుకున్నాడు. కష్టంగా ఉంటుంది. ఎట్లుందంటే వర్తమానం చెప్పినంత ఈజీ కాదు అది. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మడతైన మచ్చైనా ఎలా ఉన్నట ఏదైనా సరే పరిశుద్ధమైనది గాను నిర్దోషంగా మహిమగల సంఘముగా ఉండాలి. ఆ రీతి కుటుంబాన్ని దిద్దాలి.
అర్థమైనా? పిల్లలు కలిగినప్పుడు మరీ కష్టంగా ఉంటాయి కుటుంబంలో. లేకపోతే కష్టమే, ఉన్నా కష్టమే. లేకపోతే ఇంకెట్లాంటిదంట, మరి అన్న వల్లే బాధలు వస్తాయి. రాఖేల జీవితంలో వల్లే బాధలు వస్తాయి. లేక పిల్లలకి రాఖీలు కలిగితే ఎట్లుంటుందంట, భర్తను దూషించింది అంటే పోరాటాలు వస్తాయి. పిల్లలైతే పెంచాలి. ఇంకెట్లుంటుందంటే ఆ పెంపకాల్లో ఎంత టఫ్ అండ్ టఫ్ ఉంటుందంటే ఇంకా మరీ కష్టతరమైంది. పరిచారకులకి మరీ కష్టతరమైంది. పరిచారకులు మరీ కష్టతరమైంది. వారి జీవితాల్లో ఎటు చూసిన కష్టమే. అందుకే యాకోబు 3వ అధ్యాయంలో కానీ, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినప్పుడు కానీ, అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి రాసినప్పుడు కానీ జ్ఞానం చేస్తూ వస్తాడు. కుటుంబపరమైన సాక్ష్యము మనం జీవితంలో లేకపోతే నేనైనా మనమైనా మైనస్లోనికి ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాం. అది దాన్ని బట్టి ఎలా అంటే కష్టంగా ఉంటాయి ప్రభు పని. కాబట్టి భార్య భర్తలుగా, పిల్లలుగా మన జీవితాల్లో పూర్తిగా ప్రభుకు సరెండర్ కాక తప్పదు. ఒకటి గుర్తుపెట్టుకో, అందులో యవనస్తులుగా రక్షణ మార్గం పొందిన వారుగా వాక్యం విన్నప్పుడు నీవు చెప్పిన ప్రకారము మార్క్స్ వార్త 5వ అధ్యాయము మనం 9 నుంచి రాయబడిన ప్రకారము నీకు నువ్వు విడుదల పొందాలి. అంటే ఏంటి? ప్రభువైన యేసు ప్రభువు 5:14 రాయబడిన ప్రకారము అపవిత్రాత్మ ఈ మనిషి వదిలిపో అంటేనే వదిలిపోయినట్లు నీ జీవితంలో రక్షణ మారకపోతే కుటుంబానికి నీవు సాక్షిగా ఉంటావు. నీ నటనా జీవితం కుటుంబాన్ని నష్టం చేయడానికే, నీ వ్యక్తిగత జీవితానికి దేవునికి పరిచారకుడిగా ఉండి నీవెందుకు నువ్వు ఆ అవమానకరమైన జీవితంలో జీవించి నష్టం తీసుకొస్తావు. అవునొస్తలేని పిల్లలు వినకూడని మాటలు ఉన్నప్పుడు మరీ దుఃఖం వస్తాయి. జాగ్రత్తమ్మా. దేవుని ఇంట్లో కూర్చుంటున్నావు, దేవుని నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని ఇంట్లో కూర్చుంటున్నావు, దేవుని నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి పనివాడుగా నిన్ను పెంచడానికి ఆయన ఇష్టపడితే, దేవుని పరిచారకుడిగా నీ కుటుంబం కొరకు సంఘం ప్రాణం చేస్తూస్తుంటే, నీ కుటుంబం నీ కొరకు ప్రాణం చేస్తుంటే, నీ ఇష్టాసరి తిరగడానికి నీకేం హక్కిచ్చాడో, ఎవడిచ్చాడు నీకు తెలీదా? కాబట్టి జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల పిల్లలు, యవనస్తులైన పిల్లలు మరీ జాగ్రత్త. వారి నడకత, వారి ప్రవర్తన నీకు ప్రీతికరంగా ఉండాలి. సామెతలు 16:7 మాట రాయబడి ఉంది, చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో. మరి సామెతల గ్రంథం 16:7 యెహోవాకు ప్రీతికరం కావాలి నీ ప్రవర్తన. ఎవరికే నీ నడత నీకు ప్రీతికరం కనబడితే ఎవరికే అవసరమో. అందుకే దేవుని ఇట్లా పనిచేసేవాడు మరి జాగ్రత్త. ఇష్టానుసారంగా పనిచేయడానికి నీకు హక్కు లేదు. ఏలీ పిల్లట్ల పని చేస్తే అవమానం తీసుకొచ్చారు సంఘానికి కానీ, ఆనాటి పరిచర్లు కానీ. ఏలి పిల్లలాగా పనిచేస్తే దేవునికి పిల్లలుగా వారి అనుభవజీవితాలు, వారి సాక్ష్యాలు లేని బట్టి వాక్యం సెలవిచ్చింది. దేవునింటికి రాకుండా కారణం వాళ్ళయ్యారని రాయబడి వచ్చింది. ఈ రోజుల్లో చాలా సంఘాలు డెడ్ పొజిషన్కి వచ్చేసాయి. ఆ మాట చూస్తే మంచిదేమో. మొదటి సమయాల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనము ఆ మాట చూస్తూ వస్తాం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని యొక్క బలికి, అర్పణకు వారు ఎంతో ఆటంకం కలిగించే వరకు కనబడుకుంటూ వచ్చారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారము మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తూ వస్తాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో జ్ఞానం చేసినప్పుడు మరి జ్ఞానం చేస్తూ 14 నుంచి అనుకుంటా, మరి 17 అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి దేవునింటికి రాకుండా పోవడానికి. వారి నడత, ఈ దినములో నీవు ఎట్లున్నావు? నీ ఇంటిలో పరిచారకులు ఉన్నారు, నీ వల్ల వారు నష్టపడకూడదు, బలహీనుడు కాకూడదు. అప్పచెప్పుకోవయ్యా, ప్రభా నువ్వు నన్ను వాడుకుంటున్నావు, నాకు తలాంతి ఇచ్చావు, నాకు పరిచయం ఇచ్చావు. సాబులే పరిచయం సంతోషమే కదా, లైట్ వేసే పరిచయానికి సంతోషమే కదా. ఎవరికి లేని దాన్ని తెచ్చాడు కదా. ఎక్కడో తిరిగే వాడికి దేవునికి పని ఇచ్చే అప్పచెప్పి ఏం తమాషా అనుకోవటవా? నీకు మందరం తాళములు ఇవ్వాలన్నా, చేతికి తాళాలు ఇవ్వాలన్నా, మరి అంత దేవుని పని అప్పచెప్పినప్పుడు నువ్వు ఎట్లుంటున్నావు? ఎక్కడ కనబడతావు? నీ ప్రవర్తన బయట నుంచి ఎట్లా సాక్ష్యం కనబడుతుంది. జాగ్రత్త. నీ వల్ల రోమ 2:24 ప్రకారం, రోమ 2:24 ప్రకారం జనులకు అవమానకరం కనబడితే ప్రభు నిన్ను అడుగుతున్నాడు. తెలియదా నీకు? దేవుడు నిన్ను దర్శించలేదా? నీతో మాట్లాడలేదా? నీ జ్ఞానం లేదా? కాబట్టి జాగ్రత్త. ఈ మధ్యాహ్నం వేళ ప్రభులో పరీక్షించుకోవాలి. పెద్దలైన వారుగా ప్రభు కొరకు ప్రభునందు నిలబడుతూ రావాలి. సహనము కలిగి కుటుంబాన్ని సంపాదించేవారుగా ఉండాలి. ఈ రోజులు అవి లేవు. కలవర పరిస్థితి తీసుకొస్తున్నారు. అందువల్ల ప్రభువుకు మహిమకరమైన కుటుంబాలు లేవు.
ప్రభునకు మహిమకరమైన కుటుంబాలుగా ఉండలేకపోతున్నాం. భర్తను దూషించుట, భర్తను హింసించుట, అవమానపరచుట వాడికైపోయింది. కాబట్టి ఒక్క వ్యక్తి ఉన్నా సార్ ఈ మధ్యాహ్నం వేళ ఒక్క వ్యక్తి అసలు ఆ వ్యక్తికి దేవుడు మాట్లాడతాడు. ఇది సరి చేసుకోవాలి. దీనివల్ల మన అనుభవ జీవితాల్లో ఎలా ఉంటున్నాయి? సమయలు ఎంత లోబడుతూ వచ్చాడంట, అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని వాడుకున్నాడు. దేవునికి పరిచయం చేయవాడుగా ఉన్నాడు. రెండవది సమయలు యథార్థవంతుడిగా ఉన్నాడు, తప్పును దిద్దువాడుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో అపోస్తలుడైన పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 చదవండి. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 కలిసి ఉన్నాయి. దైవజనుడు సన్నుద్ధుడే ప్రతి సత్కారం పూర్ణకు సిద్ధపడి ఉన్నట్లు దైవోపదేశం వల్ల కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షించుటకు ప్రయోజనకరమైన వాడై ఉండాలి. ప్రయోజనకరమైన వాడు తప్పుగా యథార్థంగా ఒప్పుకోవాలి, సరిదిద్దాలి. పిల్లలైనా యవనస్తున్న తిమోతికి మాట చెప్తొచ్చాడు, సేవకుడిగా ఉన్న దినాలకు మునుపు సిద్ధపడక మునుపు అంటాడు, ఎల్లడో సత్కారం పూర్ణకు సిద్ధపడి ఎన్నట్లు దైవోపదేశం వల్ల కలిగిన ప్రతి రేఖను ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి. కుటుంబంలో తప్పు చేసిన దాన్ని దండించాయా? నువ్వు తప్పు చేసిన దండించిపోతే రాజీ పడితే నీవెందుకయ్యా సేవకుడుగా, పరిచారకుడిగా మరి అనుభూతుల్లో ఉన్నావు? తప్పక దిద్దు. నీ వల్ల లాభం లేకపోతే మధ్యాహ్నం వేళ ప్రభు ఏడుస్తాడు, ప్రభు బాధపడుతూ వస్తాడు. కాటును ఏడ్చాడు అని అంటాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42. లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42. 10 నిమిషాలు ముగిస్తాడు. దాని విషయమై ఏడ్చి అని రాయబడి, దాని విషయమై ఏడ్చి అంటాడు, నీవును ఈ నీ దినమందరి సమాధాన సంబంధం సంగతి తెలుసుకునే నీకెంతో మేలు, ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించుకోవాలని నువ్వు ఎరగకుంటే కనుక ముగించుకుని ప్రభు నేను దర్శిస్తున్నాడు. ప్రభు నేను దర్శిస్తున్నాడు. రెండో మాట అంటాడు, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలని నరికట్టి నీలో ఉన్నవారు నీ పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండేది నీ దినంలో వచ్చాను. అంటే వాళ్ళకైతే ఒక్కసారి యుద్ధం జరిగింది. నీరో ఒక్కసారి ఆ చక్రవర్తులు వారి మీద దాడి చేసి పట్టణాలు పాడు చేసినప్పుడు వారి పరిస్థితి ఎట్లుంది తెలుసా? మరి భయంకరమైన పరిస్థితి. కానీ కుటుంబాలకు మన జీవితాల్లో కూడా ముగించుకొని ఈ మధ్యాహ్న వేళ మన జీవితాల్లో దేవుని ఇల్లుగా కాకుండా పోతాయి. మనం చూసిన ప్రకారం మత్తయి 12వ అధ్యాయం 44 ప్రకారం దుష్టుడు కాపురం పెట్టుకుంటాడు. ఆ మార్పు రాని కుటుంబాలుగా మార్చబడతాయి. ఊరికే నటనా నైపుణ్యతకి వస్తున్నావా? నీ వల్ల నష్టమే కానీ నీ పేరు అసలు గ్రంథంలోనే ఉండదు. అంటే ఎక్కడ ఆ గ్రంథాలు ఉంటాయి. ప్రకటన 20:14-15 రాస్తాడు. ప్రకటన గ్రంథం 20:14-15 దేవుని యొక్క వాక్యం రాయబడింది. ప్రకటన గ్రంథం 20:14-15 15 పోనీ. అంతే, నీ పేరు ఆ గ్రంథంలో కనబడదు. నీ పేరు గ్రంథంలో కనబడదు. 2 కొరింథీ 5:9-10 కూడా అంటాడు, మనం చేసే క్రియలు బట్టి ఆయన ఎదుట నిలబడుతూ వస్తాం. మనం చేసే క్రియలు బట్టి ఆయన ఎదుట నిలబడుకుంటూ వస్తాం. మంచివా చెడ్డవా? క్రీస్తు న్యాయపీఠం మీద మనం అందరం నిలబడి వస్తాం, అప్పుడు కనబడతాయి. కాబట్టి మధ్యాహ్నం వేళ కుటుంబపరమైన సాక్ష్యాలు ఎట్లుంటున్నాయి? అందుకే మూడోది ఒక మాట 5 నిమిషాల్లో ముగిస్తామండి. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 5 నిమిషాల ముగిస్తాం. 9వ అధ్యాయం 14 చదువుతాను. ఇతను నీ నామను బట్టి ప్రాణజీవరాన్ని బంధించిన ఇతరు ప్రధాన యాజకులు అధికారం పొందిన ఉత్తరం ఇచ్చారు. అందుకు ప్రభు నీ వెలుమ అన్యజనులతో రాజులతో ఇశ్రాయేలీయులతో నా నామం భరించిన కృతుడు నేను ప్రతి సాధనమై సాక్షిగా ఉండాలి. ప్రతి వ్యక్తి సాక్షిగా ఉండాలి. అంటే అన్యజనుల ఎదుట కూడా. అందుకంటాడు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుట నా నామం భరించాలి. పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి అత్యల్పుడైన నన్ను అన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పనికి వచ్చే వ్యక్తిగా చేసి దేవుని కొరకు వాడబడి పాత్రగా చేశాడు. యాడ వాడబడతా నీవు? యాడ వాడబడుతున్నా నీ వల్ల లాభం ఎందుకు?
మరి మత్తయి లూకా 13:8-9 రాయబడిన ప్రకారం నరకచ్చు కదా. మరి ఎందుకు పెట్టాడు? ఎందుకు నిన్ను పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? కారణము, అయ్యో వీనికి ఇంకొక అవకాశం ఇస్తాం. రెండవ మాట కూడా మనం అనుకోవచ్చు, అసలు ప్రభు ఎందుకు రాకడ ఆలోచన చేయాలండి? ప్రభు యొక్క రాకడ ఆలోచన ఇప్పుడు 2024 సంవత్సరము జూలై మాసం 14వ తారీఖులో ఉన్నాం. చరిత్ర ప్రకారం ఎప్పటికో నేను విన్న ప్రకారము యాక్చువల్గా దాపు అంటే 2000కు ముందు దాపు ఎప్పుడు అప్పటికే 7 సంవత్సరాల క్రితమే చరిత్ర అయిపోయింది అన్నారు మనకి. అంటే ఇంకా అప్పుడు యవనస్తులుగా ఉన్నాం. అంటే ఎప్పటికీ ఇంచుమించు 84-86లోనే విన్నాం ఆ రోజుల్లో. ఇంకా అయిపోయింది, ఇది కాలం ముగింపులో ఉన్నామని. కారణం తెలుసా? లీవ్ సంవత్సరానికి ఒకటి వస్తాయి, అంటే 4 సంవత్సరాలకు ఒకటి వస్తాయి. అంటే మనకు 365 రోజులు ఉన్నాయి. ప్రతి 4 ఏళ్ళకు ఒక అంటే ఆ లీవ్ సంవత్సరం ఒకటి వస్తాయి. ఆ లీవ్ సంవత్సరంలో ఒక రోజు యాడ్ అవుతాయి. అలా ఇంచుమించు 2000 సంవత్సరాలకి 4-5 సంవత్సరాల కౌంటింగ్లకు వస్తాయని మొదటిది. తర్వాత కూడా ఇంకొకరు కూడా అన్నారు, అయ్యా మరి ఆ యొక్క మాటకి మనం 24 గంటలు కాదు కదా, 23 గంటలు కొన్ని నిమిషాలే, దానికి కూడా లెక్కలు చెప్పారు. ఇవన్నీ కలిపితే 6 డేలు తగ్గుతాయి అన్నారు. ఇవన్నీ వెళ్ళిపోయా 2024లో ఉన్నాం. కారణం ఏమిటి? దేవుడు రాకడ ఎందుకు పెట్టాడు? అందుకంటే 2 పేతురు 3:9-10 అపొస్తలుడైన పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 3 ఈ మాట చూస్తే ఎలా ఉందంట? 2 పేతురు రాసిన పత్రిక 3 జ్ఞాపకం అంటాడు. మరి 9 అంటాడు, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాల గురించి ఆలోచన చేయబడు కాడు కానీ ఎవడును నశింపవాలని ఇచ్చెంపక అందరూ మారుమనసు పొందాలని ప్రభు కోరుచు మీద దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినం ఆకాశంలో మహాధ్వనితో గద్దించిపోతాయని అంటాడు. అందరూ మారుమనసు పొందాలి. దాని కొరకే చట్టాలు మారుతున్నా ఎప్పుడు మేము వినలేదు. ఇండియాలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని మేము ఎప్పుడు కూడా ఆశించలేదు, కోరుకోలేదు. ఎందుకు? కారణం తెలుసా? లౌకిక రాజ్యం ఇది. లౌకిక రాజ్యం అంటే దాదాపు మన దేశంలో అన్ని మతాలు ఏకంగా వారి మతాలు వాళ్ళు స్వీకరించవచ్చు, వాళ్ళ మతాలు వాళ్ళు స్వీకరించవచ్చు, వాళ్ళకి ఫ్రీడమ్. ఇప్పటికీ భారత రాజ్యాంగంలో అదే ఉండేది, కొట్టేసినట్లేం లేవు. కానీ అధికారపూర్వకంగా వారు ఇప్పుడు చట్టాలు తీసుకొస్తున్నారు. నేను కూడా కొన్ని విషయాలు మనం వింటూ వచ్చాం. అధికారపూర్వకంగా అంటే జనాభా నిష్పత్తి పద్ధతిని బట్టి గుర్తుపెట్టుకో. జనాభా నిష్పత్తి పద్ధతిని బట్టి 78% వాళ్ళే ఉన్నారు. అంటే 177-75% ఉన్నారు. క్రిస్టియన్ ప్రకారం 3-4% ఉన్నారు. ఎవరు? జనాభా పద్ధతిని బట్టి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, రాజ్యాంగ యొక్క మరి ఆనాటి అంబేద్కర్ యొక్క రాజ్యాంగ సవరణలో వారు చేసినట్టు అందరూ ఏకీభవించి కొన్ని చట్టాలు సవరణ చేసుకోవచ్చు అన్నారు. సవరణ అంటే ఏంటి? వాళ్ళు ఏది క్షేమకరమైందో రాజ్యాంగంలో దానికి అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అక్కడున్న క్యాబినెట్ అంటే అసెంబ్లీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా తీర్మానం చేసుకొని ఒక బిల్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ బిల్ ఫార్వర్డ్ చేసిన తర్వాత మన అట్లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు పెట్టినా సుప్రీంకోర్టు ఇచ్చేది కూడా తెలుసా? రాజ్యాంగంలో పార్లమెంటే అధికారంతో వాళ్ళు చేశారు కదా, దాన్ని మీరు రద్దు చేయ జాలము. నేను కూడా చెప్పేదా దీనికి ఒకటి, SC/ST క్యాస్ట్ ఒకటి ఉండేది, అందులో ఇప్పుడు ఉంది. SC క్యాస్ట్లో మందాకృష్ణ గుర్తుపెట్టుకో. మందాకృష్ణ దాపు ఎప్పుడు 2003-2004లో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా మన రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసి మనకి SCలో ABCD గ్రూపులు పెట్టాడు. 2004 తర్వాత మళ్ళీ మనకి క్యాబినెట్ మారింది, అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత అప్పటికి మళ్ళీ వీళ్ళందరూ పోయి అయ్యా ఒక రాష్ట్రంతోనే పరిమితం కాదు, దేశంలో దాదాపు అన్ని SC క్యాస్ట్ ఉన్నాయి, ST ఉన్నాయి, OC ఉన్నాయి, BCలు ఉన్నాయి. అక్కడి నుంచి పార్లమెంట్లో బిల్లు కావాలని పెడితే ఈరోజు కూడా SCలో ఉన్న ABCD గ్రూప్ కాలే. దానికి మనల్ని సుప్రీంకోర్టు పెడితే పార్లమెంట్లో బిల్లు చేసుకోవాల్సింది కానీ మేము చేయమన్నారు. గుర్తుపెట్టుకో. అంటే అట్లుంటాయి చట్టాలు. అంటే నీకు ఏది చెప్తున్నా అంటే ప్రభుత్వ పరమైన చట్టాలు ఇప్పుడు తీసుకొస్తున్నాయి.
అర్థమవుతుందా? ప్రభుత్వపరమైన చట్టాలు తీసుకొస్తున్నాయి, ఎవరికి ఏ అధికారం లేదు. మన ఒక వ్యక్తి అడిగాడు, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టావు బ్రదర్, ఒక మెసేజ్ పెట్టావు, ఏంటి మెసేజ్? అయ్యా వానికి ఉన్న హక్కుల్లో దాన్ని కాలదాని హక్కు మీకు లేదు అని ఒక చట్టం తీసుకొచ్చారు. మన కొన్ని రాష్ట్రాలు తీసుకొస్తే అది మనకు వర్తిస్తుందా అని ఒక వ్యక్తి అడిగాడు. వర్తిస్తుంది, నీకు కూడా వర్తిస్తుంది, కానీ నువ్వు ధైర్యంగా చెప్పే స్థితి ఉండాలి. ఏమని చెప్పాలి? ధైర్యంగా నేను ప్రభువుకు నిలబడతాను, ఆయన నన్ను మార్చాడు, పలానా వాక్యము, పలానా వచనము, పలానా భాగం నుంచి దేవుడు మాట్లాడు, దాన్ని బట్టి రక్షణ పొందాను, దాన్ని బట్టి బాప్తిజం తీసుకుని, దాన్ని బట్టి ప్రభు కోరుకుంటా, దాన్ని బట్టి బైబిల్ గ్రంథం పట్టుకొని తిరుగుతున్నా చెప్పే స్తోమత ఉండాలి. లేదు, అప్పుడు కష్టం. ఏ కష్టం వస్తుందో తెలుసా? నీవు సేవ్ అవుతావు, సంఘాన్ని నష్టం తీసుకొస్తావు. నీకు అర్థమవుతుంది? నీవు సేవ్ అవుతావు, నువ్వు బాగుంటావు, సంఘాన్ని నష్టం తీసుకొస్తావు. అప్పుడే మందిరాలు పడగొట్టేది. అర్థమవుతుందా? అప్పుడే వారు రాజ్యాధికారం తీసుకొచ్చుకొని వారు ఏం చేస్తున్నాడో అధికారం తీసుకొచ్చుకున్నారు. అందుకే అపోస్తలు 12:2 రాయబడిన ప్రకారం వారికి యూదులకు ఇష్టమైన కార్యం అంటే అపోస్తలుడైన యాకోబును కటకంతో చంపించడం యూదులకు ఇష్టమని రాబడింది. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలు కూడా అట్లా ఉంటాయి. జాగ్రత్త, భయపడవు. నీ కఠినంగా చెప్తున్నా, ప్రభులో నేను నిలకడగా నిలిచుండకపోతే నీ వల్ల లాభమే లేదు. నీ వల్ల లాభం లేదు, నష్టం తీసుకొచ్చేవాడుగా ఉంటావు. ఈ మధ్యాహ్నం పెళ్ళి ఎట్లుంటున్నావు? భూమి మీద సాక్షిగా ఉంటున్నావా? అందరూ అంతటి మానవ పొందాలి. ప్రభు రాకడాలు చేస్తుంటే చట్టాలు కూడా అనుకూలంగా లేవు నీకు, అక్కడికి నిలబడాలి. నేను కూడా చెప్తా, ఎందుకంటే దానియేలు దినాల్లో, షద్రక్ మేషక్ అబేద్నెగో దినాల్లో వారు బానిసలు, అమ్మబడినప్పుడు బానిసలు, లేదంటే కనీసం స్వర హక్కులు కోల్పోయిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు రాజ్యాధికారులకు లోబడాలి. 3వ అధ్యాయంలో మనం చూస్తే షద్రక్ మేషక్ తెగించారు. 6వ అధ్యాయంలో చూస్తే దానియేలు తెగించాడు. తెలిసిన భాగాలే మనకు వివరణ అవసరం లేదు. దానియేలు తెగించాడు. అంటాడు, ఎట్టి శాసనము సంతకం చేయబడిన వాడై వినిన వాడై యథాప్రకారము 6:10 రాయబడిన ప్రకారము ఆ యథాప్రకారం యెరూషలేము వైపు కిటికీలు, తూర్పు తట్టున యెరూషలేము కిటికీలు తెరవబడి ఉండగా యథాప్రకారం తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేయొచ్చు, స్తుతించచ్చు, ప్రార్థన చేయొచ్చు వచనం రాయబడింది. చేయగలమా? సోమతుందా? నిలబడగలమా? ఎన్ని మైనస్లో ఉన్నావంటే ఒక్కటి చెప్పుకుంటూ చాలు, అన్ని మైనస్లో వెళ్ళిపోయినావు. నీవా విశ్వాసి, నేనా విశ్వాసి అని చెప్పి స్థితికి దిగారిపోయాం. కాబట్టి ప్రభులో నువ్వు సాక్షిగా ఉండాలి, లేకపోతే నీ వల్ల నష్టమే. నెంబర్ 1 మునుపు నీ కుటుంబం సంఘానికి ఎఫెక్ట్ ఇస్తాయి, నష్టం తీసుకొస్తాయి. ఇది రాకూడదు. కాబట్టి జాగ్రత్త సుమా. ప్రభా నన్ను చంపినా సరే, యోబు అన్నాడు అది విషయమే. మూర్ఖురాలు మాట్లాడుతున్నాం. మనము మేలు పొందాం, మనము శ్రమలు పొందుతాం. మనం మేలు పొందాం, ఈ రోజుల్లో కీడును అనుభవిస్తాం. దానికి నేను సమ్మతిస్తా. ఆ విశ్వాసిగా నీ ఉంటే నీ వల్ల యోబు 42:10-12 ప్రకారం నెరవేర్చబడతాయి. నీ వల్ల మళ్ళా తుదక అభివృద్ధి పొందుతావు. యోబు 7:8-9 రాబడి మహాభివృద్ధిని అందుకుంటూ వస్తావు. అంతేగాని నీ ఇష్టానుసార జీవితంలో రావు. ఆ మాట చూసుకొని ముగిస్తామండి. యోబు గ్రంథం ముగిస్తున్నా. యోబు గ్రంథంలో మాట మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తూ, యోబు గ్రంథంలో జ్ఞాపం చేస్తూ 8వ అధ్యాయంలో అంటాడు, 8వ అధ్యాయం క్షమించండి, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదను మహాభివృద్ధిని ఉందేదవు అన్నాడు. ఎలా అంట? అందుకే 7 కూడా రాస్తాడు, 8:7. నీవు పవిత్రుడివై యథార్థవంతుడైనలా నిత్యంగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ తగినట్టుగా నీ నివాసాలను వర్ధిలజేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండేను, తుదను మహాభివృద్ధిని ఉందేదవు. మహాభివృద్ధి అందరి నేను ఘనపరిచి ఎట్లా పెడతాడు తెలుసా? దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా చూసినప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోను బట్టి నెబుకద్నెజర్ అంటారు, అయ్యా ఏమంటాడు? మండుచున్న ఈ వేడిమి గల అగ్ని నుండి రక్షించ సమర్థుడైన దేవుడు అన్నాడు. దానిని బట్టి అంటాడు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షించను అన్నాడు. అంటే దేవునిలో నీవు నిత్యము సేవించాలి. నీ జీవితం లేకపోతే ఎండ్ ఆఫ్ నీవు ముగించినావు. ఈ రోజుకి నీ జీవితం ప్రభులో ముగింపు ఉంది అని అర్థం. బ్రతుకుచున్నావు కేవలము 1 తిమోతి 6:5 ప్రకారం సుఖము కోరిక బ్రతుకుచున్నావు అంతే. నీ వల్ల లాభం లేదు. ముగిస్తున్నా. ప్రభు కొరకు నిలిచిండు. ఆయన ఏర్పరచబడిన వ్యక్తిగా, ఆయన ఏర్పరచబడిన కుటుంబంగా, ఆయన ఏర్పరచబడిన సాక్షిగా నీ ఉండు. అప్పుడు నేను వాడుకుంటాను. భూమి మీద నిన్ను అట్టి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అన్ని స్థలాల్లో అదే పౌలును చూశాడు.
అదే తిమోతిని చూశాడు, అదే దావీదుని చూశాడు. వారు అట్లున్నారు. అన్ని జనులు ఎదురు సాక్షిగా పౌలును పెడితే దాన్ని కోరుకున్నారు. నీవు అట్లా ఉంటున్నావా? నీ జీవితం అట్లుంటుందా? నీ వ్యక్తిగతంగా ఒక్క నిమిషం పరీక్షించుకో. ప్రభువా, నన్ను నేను కబ్బజెప్పుకున్నా, చాలాసార్లు వింటున్నా, కానీ నేను అంత దౌర్భాగ్యరాలు, నేనంత దౌర్భాగ్యాన్ని యవ్వనంతో నష్టం చేస్తున్నా, జీవితంతో నష్టం చేస్తున్నా, నడతో నష్టం చేస్తున్నా. కాబట్టి నన్ను సరిచేయి, నీకు ఒప్పుకుంటా. నా వల్ల నా కుటుంబం, నా వల్ల నా సేవ, నా వల్ల నా ఫలితం నష్టమే తీసుకొచ్చింది. ఒప్పుకుంటా. ప్రభువా, నన్ను వాడుకో, నీకు ఇష్టమైన పాత్రగా చెయ్యి. అట్లా వాడుకుంటే ఇప్పుడు రాయబడిన ప్రకారం మహాభివృద్ధి అవుతావు, నీ వల్ల క్షేమాభివృద్ధి వస్తుంది. 42:10 ప్రకారం ఆశీర్వాదం మీద ఆశీర్వాదం. అట్టి అనుభవంలోనికి ప్రభు నన్ను తీసుకొచ్చినట్లు మరి ఒప్పుకుంటూ వస్తాం. తలలో ఉంచండి, ప్రాణం చేస్తూ వస్తాం. దేవుడు కొద్ది మళ్ళీ తీసుకోగా ప్రాణం చేస్తూ వస్తాం.